థ్యాంక్ యూ ఎవ్రీవన్. కొంచెం హాట్గా ఉన్నా సరే అందరూ పేషెంట్గా ఉండి మమ్మల్ని కవర్ చేస్తున్నారు. సో ప్లీజ్ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ గుడ్ లక్. అండ్ గుడ్ లక్ టు రోహిత్ గారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వర్క్ చేస్తున్నాం మనం. అండ్ ఆల్ ది బెస్ట్ టు నయన్ సారిక గారు అండ్ భరత్ గారు. మీరు బ్లాక్ బస్టర్ కొట్టాలి, ఇంకా మరిన్ని సినిమాలు తీయాలి. సార్ నరేష్ గారు, నేను మీ గురించి చెప్పే అంత కాదు, మీరు ఉండటమే అసలు ఒక పాజిటివ్ ఇక్కడ. అండ్ మనీ, వీఆర్ గోన్ గో లాంగ్ వే. ఆల్రెడీ మన మధ్య సూపర్ సింక్ ఉంది, బ్లాక్ బస్టర్ కొట్టాలంతే. మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. తర్వాత రోహిత్ గారితో ఈ సినిమా చేయడం, ఆయనతో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. మంచి ఎంటర్టైనర్ అనేది. ఇప్పుడు ప్రస్తుతం ఇదే చెప్తున్నాను, మీకు రాను రాను ప్రోమోస్ వచ్చాక, టీజర్లు వచ్చాక, ట్రైలర్ వచ్చాక, సినిమా రిలీజ్ అయ్యాక మా సినిమా ఏంటో చూపించడానికే మాటల కన్నా చేతలతో వెళ్దామని అనుకుంటున్నాను. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్గా ఈ రోజుల్లో ఆడియన్స్ థియేటర్కి ఎలా రెప్పించాలి అనే దాని మీద, అలాంటి సిచ్యువేషన్లో ఆడియన్స్ ఫస్ట్ డే ఓపెనింగ్స్తోనే ఈ సినిమా పాజిటివ్ బస్తో తీసుకెళ్లాలని దృక్పథంతో చాలా పాజిటివ్ మైండ్తో అందరూ టీం అందరూ వెళ్తున్నామండి. మనీ మంచి క్లారిటీ ఉన్న డైరెక్టరు, మంచి భవిష్యత్తు ఉంది తనకి. నరేష్ గారు, ఇప్పుడు నరేష్ గారు అన్ని సినిమాల్లో, మా సినిమాలు ఉంటాం హ్యాపీగా, మా ప్లస్ పాయింట్ మాకు హ్యాపీ. ఇప్పుడు ఆయన ఇలా రీసెంట్ టైంలో అలాంటి ఆయన కామెడీ ఎలా పడుతుంది, ఆయన ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే బ్రహ్మాజీ గారు, సుదర్శన్ గారు, మంచి స్టార్ కాస్టింగ్ ఉందండి ఈ సినిమాలో. నయన్ సార్కే గారు, వెరీ హ్యాపీ ఆమె ఈ సినిమాలో చేస్తున్నందుకు. అదే రోహిత్ గారితో ఆయన గర్వపడే సినిమా తీస్తానని డెఫినెట్గా నేను చెప్తున్నానండి. షూర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి రావడానికి అండ్ వచ్చినందుకు అండ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఐ హోప్ దట్ యూ గైస్ కీప్ సపోర్టింగ్ మీ ఈవెన్ మోర్ విత్ దిస్ ఫిల్మ్ as much as you guys have supported my previous films. And story-wise, we can't talk a lot because this is just the beginning, but it's a really interesting concept that Mani Garu has come up with, and I'm really happy to be associated with the team. And yeah, we're just taking forward this whole venture with really positive energy. So thank you so much, and keep supporting. Just stay tuned, guys. Thank you so much. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ సినిమా ముహూర్తంకి అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా ఒక మంచి ఎంటర్టైనర్ ఈ సినిమా. సో దాని గురించి టైటిల్ ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎక్సైట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో చేస్తున్న ఆర్టిస్టులందరికీ అండ్ హీరోయిన్ నయన్ సారిక గారికి అండ్ వెంకట్, నేను ఆల్రెడీ ముందే పనిచేశాను. నరేష్ గారితో మళ్ళీ రెండో సినిమా చేస్తున్నాను. సో డెఫినెట్గా ఇట్ విల్ బీ అన్ ఎగ్జైటింగ్ ఫిలిం. అండ్ ప్రొడ్యూసర్ భరత్ చౌదరి గారు, ఆయన చాలా ప్యాషనేట్గా ఉన్నారు. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ఓపెనింగ్ ఇలా చేశారు. అండ్ డెఫినెట్గా ఏంటంటే సినిమాకి ఎలా కావాలన్నా సపోర్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా మీరు అవుట్పుట్ చూసినప్పుడు ఇంకా ఎగ్జైట్ అవుతారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డైరెక్టర్ అంటే ఇవాళ నేను ఎక్కువ చెప్పకూడదు, బట్ డెఫినెట్లీ హీల్ ప్రూవ్ వాట్ హీ ఈస్ విత్ దిస్ ఫిలిం. సో వెరీ ఎక్సైటెడ్ అండ్ హోప్ మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ సోదరులకు నమస్కారం అండి. హీరో గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, నూతన టీం అందరికి నమస్కారం అండి. ఈ సంవత్సరం దాదాపు ఇప్పటి వరకు జనవరి నుంచి ఒక 12-14 కథలు విన్నానండి. ఇది రెండో సినిమా నేను యాక్సెప్ట్ చేసింది ఈ సంవత్సరానికి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి మైత్రి ఆల్రెడీ జరుగుతుంది, అది
నేను ప్రతి దాంట్లో చెప్తున్నా, మళ్ళీ చెప్తే అర్థమవుతుందండి. తెలుగు సినిమా ఈ రోజున కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయిందండి. ఎంటర్టైన్మెంట్ విత్ నోవాలిటీ, కనెక్ట్ టు ద ఆడియన్స్ ఉంటే, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటే, సక్సెస్ అనేది ఈ రోజున చిన్న సినిమా, పెద్ద సినిమా, మీడియా సినిమా లేదండి. దేని బలం దానికి ఉంది. అందులో ఇది ఒక సినిమా నేను నమ్ముతున్నా ఈ కథ విన్న తర్వాత క్లియర్గా. ఎందుకంటే నాకు ఆయన మణికంఠ వచ్చి కథ చెప్పినప్పుడు అండి దాదాపు 1 hour 40 minutes విన్నాను. నేను డీటెయిల్గా వింటాను ఏ కథ అయినా కూడా, నా క్యారెక్టర్తో పాటు. నేనుగా అంటే ఒక యాక్టర్గా కథ ఒప్పుకునేటప్పుడు అఫ్కోర్స్ డెఫినెట్గా మంచి ప్రొడక్షన్, మంచి హీరోతో పాటు మంచి కథ, మంచి క్యారెక్టర్ ఉంటేనే ఒప్పుకుంటానండి. అలా అన్ని హంగులు ఉన్న సినిమా ఇదండి. 100% నేను చెప్తున్నాను ఇక్కడే, ఎందుకంటే నేను ఎక్కువ చెప్పను. ఒక కీ రోల్ ప్లే చేస్తున్నానండి. ఇంకా చాలా మనం మాట్లాడేది ఉంది. నారా రోహిత్ అండి, మేము నారా రోహిత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మేము కలిసి పనిచేయలేదు, కానీ ఆయన లాస్ట్ సినిమా చాలా మంచి సినిమా చేసాం, సుందరాఖండ. నాకు చాలా ఇష్టమైన సినిమా. ఫెయిర్లీ డిడ్ వెల్ ఇన్ ది బాక్స్ ఆఫీస్. రెండోది ఓటీటీలో పెద్ద హిట్ అయింది. కాక ఒక అద్భుతమైన సబ్జెక్టులు ఎన్నుకుంటున్నాడు రోహిత్ మళ్ళీ అనేది ఒక క్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ సినిమాలో వచ్చిందండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్. అంతకన్నా మించిన సబ్జెక్ట్ ఇదండి. భలే భలే మగాడివై ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, హీరో పెయిన్ ఆడియన్స్ కన్వే అయితే సినిమా హిట్ అవుతుందండి. ఏ కథలోనన్నా. ఈ కథ నారా రోహిత్ నెక్స్ట్ లెవెల్ చూస్తారండి. పర్ఫార్మెన్స్ కానీ క్యారెక్టర్ కానీ రెండు కూడా 100%. ఎందుకంటే రైటింగ్లో ఆ దమ్ముందండి. రోహిత్కి కొత్త క్యారెక్టర్స్ చేసే, అంటే డిఫరెంట్ క్యారెక్టర్ చేసే దమ్ముంది, ఎన్నుకునే దమ్ముంది, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ అన్నిటితో స్టార్ట్ అవుతుంది సినిమా. చాలా పాజిటివ్ ఎనర్జీతో ఇవాళ కూడా స్టార్ట్ చేసామండి. మన నయన్ సారిక కూడా జనరల్గా ఈ సినిమాలో ఇంకొక బ్యూటీ ఏంటంటే, హీరోయిన్ క్యారెక్టర్ కూడా వెరీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది సినిమాలో. అండ్ మెయిన్ కీ రోల్స్ ఏదైతే ఉన్నాయో, నావి కానీ ఇంకొన్ని రోల్స్ కానీ, దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం అండి. ఎక్కడ కూడా ట్రాక్ ఇవన్నీ ఉండవు. తప్పకుండా రోహిత్ విల్ క్యారీ ద వెయిట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ టేక్ ఇట్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ సక్సీడ్ అనే నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా దానికి బలమైన స్క్రిప్ట్ ఉంది, మంచి ప్రొడక్షన్ ఉంది. భరత్ చౌదరి గారు మంచి సినిమాలు తీశారు. ఈ సినిమాతో మరొక బెంచ్ మార్క్ అందుకుంటారంటే నా నమ్మకం. వెంకట్ గారు కానీ మంచి టీం ఉంది వాళ్ళ. సో చాలా మాట్లాడేది ఉంది, ఎందుకంటే నేను మాట్లాడడం చాలా పాజిటివ్ నోట్తో, వెరీ పాజిటివ్ నోట్తో ఇవాళ ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ అయిందండి. ఇంతే కాన్ఫిడెంట్గా నేను లాస్ట్ రిలీజ్ ముందు ప్రెస్ మీట్ కూడా ఇంతే కాన్ఫిడెంట్గా మాట్లాడతామండి. ఆ నమ్మకం నాకు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మమ్మల్ని ఇక్కడ వచ్చి బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్గా ఎనీ డెబ్యూటెంట్ డైరెక్టర్కి స్టోరీ ఓకే చేసి ఒక స్టెప్ ఇవ్వాలి అంటే చాలా ఆలోచిస్తారు ఇవాళ ఉన్న ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్. సో నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన భరత్ చౌదరి గారికి, దాని తర్వాత నారా రోహిత్ గారి దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పినప్పుడు చాలా భయపడ్డానండి, టు బీ హానెస్ట్. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ ఎలా యాక్సెప్ట్ చేస్తారని. సో కథ విన్న తర్వాత ఆయనతో ట్రావెల్ కానీ, ఆయనతో స్క్రిప్ట్ డిస్కషన్లో నేను ఈ రన్ టైంలో నేను ఒక బ్రదర్లా ఫీల్ అవుతున్నానండి. డెఫినెట్గా నారా రోహిత్ గారిని కొత్తగా చూపిస్తాను. ఆయన సోలో అందరూ మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటారు. ఇట్స్ మై ప్రామిస్ అండి స్క్రిప్ట్ విషయంలో. అండ్ ఈ డిఓపి వెంకట్ గారికి నేను స్టోరీ చెప్పిన వెంటనే యాక్సెప్ట్, ఫస్ట్ టైం చెప్పాను, నేను ఫోన్లోనే చెప్పాను, ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసిన నయన్ సారిక గారికి. ఇంకా మా నరేష్ గారు అంటే ఇక్కడ అందరికీ ఇష్టమే. ఈ సినిమాలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఇక ఆయన ఈ సినిమాకి మాకు నెక్స్ట్ లెవెల్ హెల్ప్ అవుతారని చెప్పి హార్ట్ఫుల్గా వచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడికి వచ్చి కెమెరా స్విచ్ ఆన్ చేసిన చదలవాడ శ్రీనివాసరావు గారికి, ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసిన దిల్ రాజు గారికి, అండ్ స్క్రిప్ట్ ఇచ్చిన కొరటాల శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్కి. అండ్ క్లాబ్ కొరటాల శివ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా ఒక మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి.
మేము ఫస్ట్ షెడ్యూల్ జూన్ 10th నుంచి వెళ్తున్నాం. హోప్ఫుల్లీ చాలా స్పీడ్గానే ఈ ఇయర్లోనే ఈ సినిమా రిలీజ్కి వస్తాం అనుకుంటున్నాం. సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పనండి, బట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది, బట్ నెక్స్ట్ టైం గట్టిగా మాట్లాడతాను. సో అందరికీ థ్యాంక్ యూ. ఈ కథని పిక్ చేసి భరత్ చౌదరి గారికి పంపించిన కథా స్టూడియోస్ సుప్రియ గారికి, సతీష్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.